Hi friends, welcome to Bala Sisters Gout channel. Please subscribe to my channel, like, share and comment. Friends, నా వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీకు నేను చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను. నేను 7 శనివారాల వ్రతం చేశాను. 8వ వారం సుదర్శన హోమం, సత్యనారాయణ స్వామి వ్రతం మరియు శ్రీనివాస కళ్యాణం చేశాను. ఈ వీడియోలో నేను శ్రీనివాస కళ్యాణం వీడియో పోస్ట్ చేశాను. నేను కార్తీక మాసంలో 7 శనివారాల వ్రతం స్టార్ట్ చేశాను. 8వ వారం వచ్చేసరికి నాకు ధనుర్మాసంలో నాకు శ్రీనివాస కళ్యాణం చేసేసరికి చాలా ఆనందంగా అనిపిస్తుంది. మార్నింగ్ 4 గంటలకు సుదర్శన హోమం చేశాము. తర్వాత వ్రతం, దాని తర్వాత కళ్యాణం చేశాము. వ్రతానికి మా గురువుగారైన రంజిత్ పంతులు గారు స్వామివారిని పువ్వులతో అలంకరణ చేశారు. కళ్యాణానికి సంబంధించి మరియు ఆ డెకరేషన్ అంతా ముందు రోజే చేశాము. విగ్రహాలకి వస్త్రాలంకరణ అది అంతా ముందు రోజు నైట్ 1:30 అయింది. మా గురువుగారు చాలా ఓపికగా కూర్చొని అదంతా చేశారు. సుదర్శన హోమం కోసం సుదర్శన చక్రం కూడా వేశారు. సుదర్శన చక్రంకి సంబంధించిన వీడియో నేను మీకు ఆల్రెడీ పోస్ట్ చేశాను. కళ్యాణం స్టార్ట్ అయింది. కళ్యాణానికి బాజా భజంత్రీలు అన్నీ పెట్టి నాట్యాలు అన్నీ చాలా పద్ధతిగా, చాలా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా, ఎక్కడ ఏది ఇది కాకుండా కొంచెం సమయం పట్టినా చాలా తీరిక ఓపికగా మా గురువుగారు చేశారు. తమల బాజా వాళ్ళు కూడా చాలా ఓపికగా ఉన్నారు. నేను ఈ కళ్యాణం ఇంత చిన్న వయసులో చేసినందుకు నాకు మా వారికి చాలా సంతోషంగా ఉంది. మా ఆడపడుచుతో కూడా ఏవేవి పద్ధతులు ఉన్నాయో అవన్నీ మా ఆడపడుచుతో కూడా చేయించారు. నిజంగా మేము దేవుడి కళ్యాణం చేశాము. అసలు దేవుడే మా ముందొచ్చి కూర్చున్నాడని అనిపించింది. మాకు చాలా బాగా అనిపించింది. ఆ స్వామివారి దయ ఉంటే మనం ఏదైనా చేయొచ్చు. నాకు 7 శనివారాలు చేసినప్పుడు కూడా ఏ ఆటంకాలు రాకుండా నేను చాలా బాగా చేసుకున్నాను. నేను 7 శనివారాలు ఎలా చేశానో మీకు ముందు వీడియోస్లో నేను పోస్ట్ చేస్తాను. ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. చూడండి ఎంత బాగా నాట్యం ఆడామో. దేవుళ్ళకి మాల వేయడానికి చాలా ఓపిక తీరిక చేశారు. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. బాయ్ ఫ్రెండ్స్.